పార్టీ అభివృద్ధి కొరకు పనిచేయాల్సిన కార్యకర్తలు ప్రలోభాలకు లోబడి సొంత అవసరాల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని సిపిఐ పార్టీ నాంపల్లి మండల కార్యదర్శి సూదనబోయిన రమేష్ హెచ్చరించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాంపల్లి మండల కార్యదర్శి సూదనబోయిన రమేష్ పాల్గొని మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కొరకు పనిచేయాల్సిన కార్యకర్తలు ప్రలోభాలకు లోబడి సొంత అవసరాల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. చిట్టెంపహాడ్ గ్రామానికి చెందిన గిరిస్వామి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ తన సొంత అవసరాలకు పార్టీ పేరును ఉపయోగిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని మండల శాఖకు తెలియజేయడంతో క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించి నిజ నిర్ధారణ చేసి ఆదివారం భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నాంపల్లి సిపిఐ మండల పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్య కార్యకర్తలతో చర్చించి ఏకగ్రీవ తీర్మానం చేసి చిట్టెంపహాడ్ గ్రామానికి చెందిన గిరిస్వామి అనే వ్యక్తిని సిపిఐ పార్టీ కార్యవర్గ బాధ్యతల నుండి తొలగించడం జరిగిందని వివరించారు. సొంత అవసరాల నిమిత్తం అడగడం పార్టీ పరంగా తప్పు కాబట్టి పార్టీ పరంగా పార్టీకి అక్కరొచ్చే రీతిగా ఉండాలి. పార్టీ కార్యవర్గ సభ్యునిగా ఉండి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా చేదోడు వాదోడుగా కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది. ఆ విధంగా ఉండకుండా పూర్తిగా వ్యతిరేకం చేస్తూ అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి చిట్టంపాడు ఉదాహరణకు దామర కార్యవర్గ సభ్యులు కానీ చిట్టంపాడు గ్రామశాఖ కార్యదర్శి కానీ ఆ విధంగా కొంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము మండల కార్యవర్గం బాధ్యతల నుండి స్వామిని మా మండల కార్యవర్గ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని మండల కార్యవర్గ బాధ్యతల నుండి తొలగిస్తున్నాము. సిపిఐ పార్టీగా మండల కార్యవర్గ బాధ్యత నుండి గిరిస్వామిని ఈ రోజు నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాం.